మేము యుద్ధానికి సిద్ధం మాధవ. విజయానికి సిద్ధంగా ఉన్నావని అర్జున. ఈ రోజు మనకి విజయం నిశ్చయం. పరీక్షకు పూర్వమే మీరు ఫలితాన్ని తెలుసుకున్నారా బావా భీమా? నేటి పరీక్ష సులువైనదే వాసుదేవా. దుర్యోధనుని పక్షంలో ఒక్క యోధుడు కూడా లేడు. ఇక శకుని మామ కేవలం ద్యూతంలోనే తమ శౌర్యాన్ని చూపించగలరు. ఈరోజు యుద్ధంలో మామయ్య శల్యును నేను అవశ్యం వధిస్తాను. సోదరుడు దుర్యోధనుడు ఒంటరివాడు. దుర్యోధనుడు ఎప్పుడూ నా ముందు దుర్బలుడే. వాని సర్వశక్తులను మనం వానికి దూరం చేసేశాం. శత్రువుని దుర్బలుడని భావించే యోధుడు యుద్ధంలో పరాజితుడవుతాడు బావా భీమా. సింహాన్ని సంహరించగలిగిన ఏనుగు కూడా చెవిలో చీమ దూరిందంటే దానికి మతి చలించి పర్వతం నుండి పడిపోతుంది. మనకెలా తెలుస్తుంది ఈరోజు శత్రువు ఏ బలంతో రణభూమికి వస్తున్నాడో? శత్రువు యొక్క దౌర్బల్యం ఏమిటో తెలుసుకోకముందే వానిని దుర్బలుడని భావించడం మూర్ఖత్వం బావా భీమా. సర్వ విధాలా సమర్థుడైన శత్రువుకు ఏ దౌర్బల్యమూ లేదని భావించడము అంతకు మించిన మూర్ఖత్వం అవుతుంది. ఇది జ్ఞాపకముంచుకోండి. మీరు వేయబోయే ఎత్తు కోసం ఎదురు చూస్తున్నాను గాంధార రాజా. ధర్మాధర్మాల మధ్య నడుస్తున్న ఈ సయ్యాటలో మీలాంటి మేధస్సు కల ఆటగాడిని నేనింతవరకు చూడలేదు. శ్రేష్ఠుడైన మానవుడి ప్రధాన లక్షణం చివరిదాకా తన ప్రయత్నాలకు స్వస్తి చెప్పకపోవటమే. ఇక మీరు అవశ్యం మానవ శ్రేష్ఠులే. ఒకవేళ మీ మేధస్సు ధర్మంపై కేంద్రీకృతమై ఉంటే మీరు శ్రేష్ఠ నాయకులై ఉండేవారు. కానీ మీ మనస్సుని నిత్యము అధర్మమే ఆవరించుకుని ఉంది. ఈ కారణంగానే ఎప్పటికీ మీరు శ్రేష్ఠ ప్రతి నాయకుడిగానే ఉంటారు. సత్యమే పలకాలని నిశ్చయించుకునే తరుణం అందరి జీవితాల్లోనూ తరచూ వస్తూ ఉంటుంది. అయితే సత్యం మాత్రం నోటి నుంచి బహిర్గతం కాదు. ఏదో భయం మనసుని ఆవహిస్తుంది. ఏదైనా సంఘటన లేదా అనుభవం గురించి మాట్లాడడం, లేదా మరి స్వయంగా చేసిన తప్పిదాన్ని గురించి ఇతరులకు చెప్పుకోవడం. అయితే సత్యం అంటే ఇదేనా? కాదు. ఇదంతా కేవలం తథ్యం, అనగా కేవలం జరిగిందంతా జరిగినట్టుగా చెప్పేయడం సామాన్యమైన విషయమే. కానీ అప్పుడప్పుడు ఆ సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది. సాధారణంగా ఎదుటివారి భావాల గురించి ఆలోచిస్తుంది మన మనస్సు. ఇతరులకు దుఃఖం కలుగుతుందన్న భయం కూడా అడ్డు తగులుతుంటుంది. అయితే ఈ సత్యం అనేది ఏమిటి? ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? మనసులో భయం నిండినప్పటికీ ఎవరైనా తథ్యంగా మాట్లాడినట్లయితే అదే నిజంగా సత్యమవుతుంది. వాస్తవానికి సత్యమంటే ఏమిటంటే భయరాహిత్యానికి ఇంకో పేరు. ఇక భయాన్ని త్యజించేందుకు సమయం అడ్డురాదు. ఎందుకంటే భయరాహిత్యం ఆత్మకు స్వతసిద్ధ స్వభావం. అనగా జీవితంలోని ప్రతి క్షణము సత్యం పలికే క్షణమే కాదంటారా? మీరే ఆలోచించండి. ఆలోచించండి మహితాత్మ. మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మమంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మమంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ? కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా.
లేదు మహితాత్మ. ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. మహారాజు ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేయాలన్న నిర్ణయం? అక్షయ తృతీయ నాటి శుభముహూర్తాన ధృతరాష్ట్ర కుమారుని వివాహం గాంధారానికి చెందిన కుమారి గాంధారితో నిశ్చయమైందని. మీరు ధృతరాష్ట్ర మహారాజును అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ? మీ కుమారుడు దుర్యోధనుడి పైన దాడి చేసిన ఈ మత్స్యకారులకు న్యాయం చెయ్యాలి కదా. మీరందరికీ శిరచ్ఛేదమే. ఇది అన్యాయం. ఆదేశాన్ని పాటించండి. ద్యూత సభకై నిర్ణయం, ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యావర్తానికి తెలుసు. మీరు సాక్షాత్తు గంగామాత పుత్రులు. మీ సమక్షంలో మీరు ఇలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ యుద్ధానికై నిర్ణయం, ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. నేను సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తి, నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకొని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు. అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది. కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు. అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా. కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకున్నా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది.